వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు. క్యాతనపల్లిలో తన నివాసంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కా సుమన్ విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నాలమూరు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు. అందరికీ ప్రణామాలు. ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రస్తావించాలని చెప్పని అనుకుంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య 2 సంవత్సరాల కాలంలో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైనటువంటి వ్యవహారాలకి పాల్పడలేదేమో అని అనిపిస్తూ ఉంది. 60 సార్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లేక బదిలీ కార్యక్రమం జరిగింది. 60 సార్లు ఈ 2 సంవత్సరాల్లో. అట్లాగే ఈయన ఢిల్లీకి కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి 60 సార్ల కంటే ఎక్కువ ఢిల్లీకి పోయాడు. ఇక ఇతర ఉన్నతాధికారుల యొక్క బదిలీలు కూడా సుమారు 60 సార్ల కంటే ఎక్కువ జరిగింది. ఇది ఒక డైరెక్షన్ లెస్ ప్రభుత్వంగా పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది. దూరదృష్టి లోపించినట్టుగా కనబడతా ఉంది. పాలనపై పరిపాలనపై పట్టు లేదు అన్నదానికి నిదర్శనం ఇన్నిసార్లు ఉన్నత స్థాయి అధికారుల యొక్క బదిలీలే అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో ఒక 99 రోజుల యాక్షన్ ప్లాను అని చెప్పని ప్రకటించి కలెక్టర్లందరినీ గ్రామాల్లోనే ఉండాలి, తిరగాలి కనీసం 10 రోజులు అని చెప్పారు. అంటే 2 సంవత్సరాలు బట్టి వాళ్ళు తిరగటలే అనమాట. జనంతో వాళ్ళు కలవటలేదన్నమాట. దీనికంటే ముందు ఎమ్మెల్యేల యొక్క సమావేశం సిఎల్పి జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యేలు మీరు జనంలోకి పోవాలి, జనంలో తిరగాలి, జనంకి సంబంధించినటువంటి విషయాలు పట్టించుకోవాలని అక్కడ కూడా చెప్పినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. నోబడీ ఈజ్ లిజనింగ్ టు హానరబుల్ సీఎం అన్నది అర్థమవుతుంది ఈ విషయాలను బట్టి. ఇక పోతే అసలు పాలనపై పట్టు లేదన్నది చాలా స్పష్టంగా మనకి అవపడుతుంది అనడంతో పాటు ఈ ప్రభుత్వానికి విజన్ లేదు, మిషన్ లేదు, కేవలం కమిషన్ కొరకే పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది. క్యాతనపల్లిలో తన నివాసంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కా సుమన్ విలేకరుల సమావేశం. ప్రత్యక్ష సాక్షిభూతంగా కూడా ఉన్నారు మీడియా మిత్రులంతా. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి మేము ఇక్కడ పోటీ చేయడం జరిగింది. 15 వార్డుల్లో మేము బీఆర్ఎస్, 7 వార్డుల్లో సిపిఐ కలిసి మేము పోటీ చేసినాం. అయితే 22 వార్డులకు గాను 14 వార్డుల్లో మాకు స్పష్టమైనటువంటి తీర్పును క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇవ్వడం జరిగింది. కేవలం 7 వార్డులు మాత్రమే ఈ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది 13వ తేదీ నాడు వచ్చిన ఫలితాలు. అయితే దాని తదనంతరం 14వ తేదీన మా కౌన్సిలర్లు అందరూ కూడా భద్రాచలం సీతారాముల వారిని దర్శనం చేసుకుందామని వెళ్తే అక్కడికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు 8 కార్లలో, పోలీసులు 2 కార్లలో పోయి
అక్కడ మా వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన మేము కొంతమంది బయలుదేరి వెళ్ళి ఇమీడియట్గా మా వాళ్ళని అందరిని కూడా తీసుకొని ఇక్కడికే కేతన్పల్లి నివాసానికి తీసుకొని వచ్చి ఇక్కడనే వాళ్ళని ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటే ఆ రోజు ఇక్కడ ఇంటి నుండే మీ అందరి సమక్షంలోనే మేము బయలుదేరినాం. కానీ పోలీసులు 2 చోట్ల మమ్మల్ని ఆపి ఇన్ టైంకి కౌన్సిల్ హాల్కి చేరకుండా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రం వందలాది మందిని మున్సిపల్ కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని అక్కడికి పంపించారు. తర్వాత ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. 17వ తేదీ నాడు ఆ రోజు కూడా మేము పోలీసు వాళ్ళతోని అధికారులతో మాట్లాడి ఎన్ని వెహికల్స్లో ఎంతమందిని పంపించమంటారంటే 3 వెహికల్స్ కౌన్సిలర్లను పంపించండి, 1 వెహికల్ మీరు రండి అన్నారు. కోవలక్ష్మి గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు ఈ ఎన్నికల పరిశీలకురాలిగా వారు వస్తే నేను ముందు కారులో వారి కారులో ఉండి మిగతా 3 కార్లలో కౌన్సిలర్లను ఉంచుకొని మేము తీసుకొని పోతా ఉంటే మా 21వ వార్డు బబ్బెర స్వర్ణలత గారిని ఏదో కిడ్నాప్ చేసిరని కంప్లైంట్ వచ్చిందని చెప్పి మళ్ళీ మమ్మల్ని అందరిని అక్కడ ఆపారు. బబ్బెర స్వర్ణలత గారు డైరెక్ట్గా పోలీసు వాళ్ళని అడిగి ఎవరు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఎవరు రాసిర్రు ఈ పిటిషన్ అని అడిగితే మీ అత్తమ్మ గారు అంటే అసలు మా అత్తమ్మకి చదివే రాదు, ఆమె ఎట్లా రాసింది పిటిషను, ఇదంతా బోగసు, ఇది తప్పు, మీరు ఇట్లా చేయొద్దు, నేను నా ఇష్టం కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న గెలిచినని చెప్పి స్పష్టంగా తను చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నాలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే విజయవాడలో అంగన్వాడీలపై పోలీసుల దాడి చూస్తూ ఉంటే ఈ 2-3 రోజుల నుంచి కూడా అతి దారుణంగా పోలీసులు ఈ అంగన్వాడీ కార్యకర్తల మీద జులుం చూపిస్తూ ఉన్నారు. అసలుకి విషయం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదని చెప్పేసి అడిగితే తప్ప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. పర్టికులర్లీ మరి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ దాదాపుగా 2 సంవత్సరములు కావస్తూ ఉంది. మరి మీరు చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు. మేమంతా కూడా విజయవాడలోని ధర్నా చౌక్లో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినప్పుడు కొంతమంది మినిస్టర్లతో వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము సుముఖంగా ఉన్నాం, చేస్తామన్నట్టుగా 2-3 రోజుల ముందు ఒక నాటకీయ పక్కిలో వాళ్ళని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే మరి అది ఫెయిల్ కావడం మూలన వాళ్ళు ఏం చేసింది లేదు. సోమవారం నాడు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తూ ఆ ధర్నా చౌక్లో ధర్నా శాంతియుతంగా జరుపుకుంటుంటే మరి ఒక మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు నెక్స్ట్ డే మంగళవారం రోజు చర్చలకు పిలుస్తాం, వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తామన్నట్టుగా చెప్పడం. శ్రీలంక సముద్ర జలాల్లో బుధవారం ఉదయం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్కు చెందిన ఐరిస్ డెన్ అనే యుద్ధ నౌక తీరానికి సమీపంలో మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో శ్రీలంక నావికాదళం వేగంగా స్పందించి సుమారు 30 మంది సిబ్బందిని ప్రాణాలతో రక్షించింది. ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్ పార్లమెంట్ లో అధికారికంగా ప్రకటించారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో ఈ నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందాయని శ్రీలంక రక్షణ శాఖ తెలిపింది. వెంటనే అప్రమత్తమైన నావికాదళం 2 నౌకలు, ఒక విమానాన్ని ఘటనా
స్థలానికి పంపి సహాయక చర్యలు చేపట్టింది. రక్షించిన వారిలో గాయపడిన వారిని గేలలోని నేషనల్ ఆసుపత్రికి తరలించారు. కాగా రక్షించిన వారిలో ఒకరు మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రాణ నష్టం విషయంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. సముద్ర గర్భం నుంచి జరిగిన దాడి వల్లే నౌక మునిగిపోయిందని, దాదాపు 101 మంది ఆచూకీ గల్లంతైందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. కానీ శ్రీలంక నావికాదళ ప్రతినిధి మాత్రం భారీ సంఖ్యలో సిబ్బంది గల్లంతయ్యారని వార్తలను ఖండించారు. ప్రస్తుతం 32 మందిని రక్షించామని, మిగిలిన వివరాలు ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. ఈ దాడికి ఎవరు కారణమనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. యుద్ధం జరుగుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదావరి కడి ప్రధాన చౌరస్తాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య మాట్లాడారు. ఈ సంబరాలలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చౌరస్తాలో రామగుండం నగరపాలక సంస్థ తరఫున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని, ప్రజలందరూ కూడా హోలీ సంబరాలు జరుపుకోవాలని, ఈ సంబరాలలో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా అందరూ సంతోషంగా హోలీ జరుపుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రామగుండం అభివృద్ధి ఏకైక ధ్యేయంగా ముందుకెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో రామగుండాన్ని మొత్తం ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు దాదాపుగా ఇప్పటికే 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా అద్భుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఈ ప్రభుత్వం రాకముందు మొత్తం కూడా రామగుండం మొత్తాన్ని కూడా విధ్వంసం చేసిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నిత్యం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల కోసమే ప్రజలకు సేవ చేయాలి, ప్రజా సమస్యలే పరిష్కారం ధ్యేయంగా ఎక్కడికక్కడ ముందుకెళ్తున్న తరుణాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మళ్ళీ నిన్నగాక ఉన్న 200 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. గౌరవ కార్పొరేటర్ సోదరులందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నాం. అనుకున్న దానికన్నా ఎక్కువగా నిధులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు తీసుకురావడం జరిగింది. 2 సంవత్సరాల కాలం పూర్తయ్యే లోపల రామగుండాన్ని ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి కార్పొరేటర్ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరితోటి కలిసి ఈ ప్రాంతం అంతా కూడా అందంగా తయారయ్యేందుకు ప్రతి కార్యకర్తతోటి ప్రజలతోటి మమేకమై ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజలు ఏం కావాలని కోరుకుంటా ఉన్నారో వాళ్ళకు అనుగుణంగా, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజా ఎజెండానే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తీసుకెళ్ళి తప్పకుండా ప్రజల అవసరాలు తీర్చేందుకు మాత్రమే ఒక నీతి నిజాయితీతోటి పనిచేయాలని గౌరవ ఎమ్మెల్యే గారి ఆశయం ఏదైతే ఉన్నదో రామగుండం మొత్తం కూడా కరప్షన్ ఫ్రీగా చేయాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మాదిగ ఉద్యోగస్తుల పేరు మీదే ఈ నెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డికి జరగబోయే సన్మాన కార్యక్రమానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఎటువంటి సంబంధం లేదని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ తెలిపారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ అనుమతితో జరుగుతున్న కార్యక్రమం కాదన్నారు. మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం కాదని, కొందరు స్వార్థపరులు తమపై జరుగుతున్న ఏసీబీ దాడుల నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న స్వార్థపూరిత కార్యక్రమం అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది ఏ ప్రభుత్వం దయతోనూ వచ్చింది కాదన్నారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఎన్నో అలుపెరగని పోరాటాలు చేసి వర్గీకరణను సాధించుకుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఈ నెల 6వ తేదీన జరగబోయే సన్మాన కార్యక్రమానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి కానీ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి కానీ ఎట్లాంటి సంబంధం లేదు. ఇది మందకృష్ణ మాదిగ గారి అనుమతితోటో మందకృష్ణ మాదిగ గారికి సమాచారం ఇచ్చో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్గా మేము స్పష్టం చేస్తున్నాం. ఇది మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంఈఎఫ్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. కొంతమంది స్వార్థపరులు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్లకు పైన జరుగుతున్నటువంటి ఏసీపీ రైడ్ల నుంచి తప్పించుకోవడం కోసం తీసుకున్నటువంటి ఒక స్వార్థపూరితమైన కార్యక్రమము. ఎందుకంటే వర్గీకరణ అనేది
ఎవరి దయాదాక్షణ్యాలతోటో ప్రభుత్వాల దయాదాక్షణ్యాలతోటో వచ్చినటువంటిది కాదు. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో 3 దశాబ్దాలకు పైగా అనేక త్యాగాలకు వెనుకాడకుండా ప్రాణదానాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైలు జీవితాలు గడిపి కుటుంబాలను వదిలేసి జాతి భవిష్యత్తు కోసము మాదిగ జాతి భాగస్వామ్యంతో మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో పోరాటంతో సాధించుకున్నటువంటిది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. అట్లాంటి వర్గీకరణ అనే పదం మందకృష్ణ మాదిగ గారి పేరు లేకుండా, మందకృష్ణ మాదిగ గారికి సమాచారం లేకుండా ఈ దేశంలో మనం ఊహించలేము. కానీ కొంతమంది ద్రోహులు ఇవాళ వర్గీకరణ ఇచ్చిండు ముఖ్యమంత్రి అని వాళ్ళ ప్రయోజనాల రీత్యా సన్మాన కార్యక్రమము అని చెప్పి ఇవాళ కార్యక్రమం తీసుకున్నాడు. అది మాదిగ జాతికి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చాలా స్పష్టంగా వ్యతిరేక కార్యక్రమం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మొన్నటికి మొన్న 1వ తారీఖు మాదిగ అమరవీరుల దినోత్సవంని జరుపుకున్నాం. మనము ఈ వర్గీకరణ ఉద్యమంలో అసూలు బాసిన మాదిగ అమరవీరుల గురించి ఏనాడు ఒక్కనాడు కూడా ఒక దండేసి, మొన్న 1వ తారీఖు దండేసి కార్యక్రమం చేయని వాళ్ళు వీళ్ళు, ఏనాడు వాళ్ళని స్మరించుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇలా వర్గీకరణ పేరు మీద సన్మాన కార్యక్రమం చేయడం అంటే అది చాలా స్పష్టంగా వాళ్ళ ప్రయోజనాల రీత్యా వాళ్ళు బానిసత్వం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయము. ఉద్యోగుల పేరు మీద రేపు 6వ తారీఖు శిల్పకళా వేదికలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ పేరుతోని పెడుతున్నటువంటి సభకి ఎంఆర్పిఎస్ కానీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని కానీ ఎలాంటి సంబంధం లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొఫెసర్ కాసిం అనేటోడు ఈరోజు కుట్ర చేస్తున్నాడు, ఉద్యమాన్ని చీల్చడానికి కుట్ర పన్నిండు. కాబట్టి ఖచ్చితంగా స్వార్థపరుణ్ణి, ఆ వెన్నుపట్టుదారుణ్ణి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు కావచ్చు, ఈ కాసిం అనేటోన్ని కనిపెట్టాలని కూడా, అతను చేసిన ద్రోహాన్ని కూడా మీరు గుర్తించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. దేనికి? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా చాలామంది కొంతమంది అమరవీరులు అయ్యారు. నిన్నగాక మొన్ననే మేము అమరవీరుల దినోత్సవం చేసినాం మార్చి 1వ తారీఖు రోజు. మరి కాసిమేనా మాదిగ అమరవీరులకు నివాళులను అర్పించినవా? ఇలా నీ కడుపు నింపుకోవడానికి ఈ స్వార్థ బుద్ధితోని కొంతమంది ఏసీప్ ట్రాప్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏసీప్ ట్రాప్లో ఇరుక్కున్న వాళ్ళు ఒక గుంపు కావచ్చు, వీడొకడు కావచ్చు, ఒక గుంపునేసి లోపాయికారంగా లోపల మీటింగ్లు పెట్టుకుంటా ఏదో కోఆర్డినేషన్ కమిటీలని ఏచి ముఖ్యమంత్రికి మీటింగు మందకృష్ణ కూడా వస్తున్నాడు అని తప్పుడు సమాచారంతో ఉద్యోగుల్ని వాళ్ళని మభ్యపెడుతున్నాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాసింకి ఒకటే హెచ్చరిక కూడా చేస్తున్నాం, ఒకటి కూడా గుర్తు చేస్తున్నాం. నీ బతికేంది కాసిం? 17వ స్థానంలో ఉన్న నువ్వు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎట్లయినావు? దానికి మందకృష్ణ మాదిగనే నీకు భిక్ష పెట్టిండు. నీకు జన్మనిచ్చింది నీ తల్లిదండ్రులు అయితే నీకు ఉద్యోగ భిక్ష పెట్టింది మందకృష్ణ మాదిగ కాదా? నీకు ప్రాణభిక్ష పెట్టింది మందకృష్ణ మాదిగ కాదా? నేను అడుగుతున్నా. నిన్ను మహావైష్ణులతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ కేసులు పెడితే 2 సార్లు నేను విడిపించింది, నీకు ప్రాణభిక్ష పెట్టింది, నీ కుటుంబానికి రక్షణ కల్పించింది మందకృష్ణ మాదిగ కాదా అని అడుగుతున్నా. ఉద్యోగుల ప్రయోజనాల కోసం మనం ముఖ్యమంత్రిని కలవాలంటున్నాం. ఏం ముఖ్యమంత్రిని కలవకపోతే ఎంఆర్పిఎస్ అనేది ఎన్నడూ కూడా పోయి లాలూచిబడి ఎన్నడూ కూడా పోయి ముఖ్యమంత్రుల దగ్గర సలాం చేయలే. బరిగీసి యుద్ధం చేసి ఉద్యోగుల పక్షాన కొట్లాడి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించినాం. విద్యా రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, సంక్షేమ రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, మన వాటా గురించి. ఎస్సీ ఎస్టీ ప్రమోషన్లలో రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఉంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ కోసం కూడా మందకృష్ణ నాయకత్వంలో గత 25 సంవత్సరాల క్రితం పోరాడి సాధించలేదా? ఉద్యోగస్తులు నా దగ్గరకు వచ్చిర్రు, నేను అలా అండగా నిలబడి ముఖ్యమంత్రితోని థ్యాంక్స్ గివింగ్ అనేది మీటింగ్ పెడతాను డ్రామాలు ఆడుతున్నావు కదా. నీకు కనిపించట్లే? ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక 50-60 దాదాపు 100 రోజుల నుంచి ఉద్యోగస్తులు సిఏఎస్ ప్రమోషన్లలో మాకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ అన్యాయానికి గురైన ప్రొఫెసర్లు ఆడుతున్నారు. నీ కళ్ళకు కనిపించట్లేదా? చీపురుపల్లి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న జనసేన చీపురుపల్లి ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు, రాష్ట్ర జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు శ్రేయస్ కోసం జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం తలపెట్టారు. చీపురుపల్లి జనసేన ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రజలకు అవగాహన కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వం అనేది కార్యకర్తల శ్రేయస్ కోసం కుటుంబాల భరోసా ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సభ్యత్వ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ వరకు ఉంటుందని, సభ్యత్వ నమోదు చేసుకుని జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు వారి యొక్క సభ్యత్వాలు నమోదు చేసుకుంటున్నారు.
జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు 5 లక్షల రూపాయల వరకు ఉద్యమి 2,50,000 వరకు పాక్షిక అంగవైకల్యం జరిగితే 2,50,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని జనసేన పార్టీ శ్రేణులు మద్దతుదారులు ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క అవకాశం మార్చి 10 వరకు మాత్రమే. ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు చివరిపల్లి నియోజకవర్గంలో అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉద్యమ సభ్యత్వం ఏర్పాటు 26వ తేదీ నుంచి చేయడం జరుగుతుంది. అలాగే చివరిపల్లి నియోజకవర్గంలో దీనికి స్టాల్ పెట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమం పెడుతూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో భాగంగా చేరాలి. గతంలో 500 ఉండేది, ఇప్పుడు 400కి పెట్టడం జరిగింది. ఇన్సూరెన్సే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ 400 కూడా ఒక సాయం చేసేటట్టు ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే శివరాత్రి రోజు పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలు పేదవాళ్ళ కోసం సాయం చేశారు. అలాగే మనలో ఒక వంతుగా ప్రతి ఒక్కరు కూడా 400 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు అనేది పేదవాడు ఎవరికైనా ఇన్సూరెన్స్ గా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే 2,50,000, అలాగే అవయవాలు ఏమైనా ఇవైతే దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంట్లకే డబ్బులు ఇస్తాను, అలాగే చచ్చిపోయిన డబ్బులు రావడం జరుగుతుంది. ఎత్తకైనా 5 లక్షలు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దానికోసమే కాకుండా మంచి హృదయంతో 400 రూపాయలు ఇంకొకరికి మనం సాయం చేసే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో అందరూ కలిసి కుటుంబంతో ఉండాలి, కుటుంబ సాయంగా 400 రూపాయలు సాయం చేయాలనే భావంతో ఈరోజు పెట్టడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వాలు చేసుకుంటారనేసి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలు మేము అందరం కూడా పాటిస్తామని చెప్పి జనసేన పార్టీ తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ NVSS ప్రభాకర్ గారు. క్యాతనపల్లిలో తన నివాసంలో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కా సుమన్ విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ నాలమూరు చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.